ఈ భూగ్రహం మీద ఎంతో మంది ప్రజలు నివసిస్తున్నారు. అలానే కొన్ని కోట్ల జీవరాశులు నివసిస్తున్నాయి. అలాంటిది మీకు ఒక విషయం తెలుసా? కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమిని ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ ఢీకొంది. అలా ఢీకొనడం వల్ల ఒక పెద్ద విధ్వంసం జరిగింది. ఆ సంఘటన వల్ల ఈ భూగ్రహం చాలా వరకు డ్యామేజ్ అయ్యింది. దానివల్ల ఎన్నో ప్రాణాలు చనిపోయాయి. మళ్ళీ అలాంటి విధ్వంసం గాని ఇప్పుడు భూమి మీద జరిగితే ఏమవుతుంది అనే ఒక ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా? అలాగని ఇప్పుడు జరిగితే ఎంతో మంది మనుషులు చనిపోతారు. మళ్ళీ స్టోన్ ఏజ్ కి సివిలైజేషన్ వెళ్లే అవకాశం ఉంది. అసలు భూగ్రహమే ఉండకపోవచ్చు. సో అందుకే ప్రపంచ దేశాలు అలాంటి విధ్వంసం నుంచి మనుషుల్ని, సివిలైజేషన్ ని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ భూమి నాశనం అవ్వడానికి ప్రకృతి వైపరీత్యాలతో పాటు అంతరిక్షం నుంచి వచ్చే ప్రమాదాలు కూడా కారణం కావచ్చు. సో ఈ వీడియోలో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, అంతరిక్షం నుంచి వచ్చే ప్రమాదాల నుంచి భూమిని కాపాడుకోవడానికి ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నాయి, మనుషులు నివసించడానికి మూన్ బాగుంటుందా, మార్స్ బాగుంటుందా అనే విషయాల గురించి చెబుతాను. ఈ భూమికి మెయిన్ గా ఆస్ట్రాయిడ్స్ నుంచి ప్రమాదం ఎక్కువగా ఉంది. ఆస్ట్రాయిడ్స్ అంటే కొండరాల టైప్ లో ఉంటాయి. కొన్ని ఆస్ట్రాయిడ్స్ క్రికెట్ స్టేడియం అంత పెద్దగా ఉంటాయి. మరికొన్ని ఆస్ట్రాయిడ్స్ ఫుట్బాల్ అంత చిన్నగా ఉంటాయి. అవి స్పేస్ లో తిరుగుతూ ఉంటాయి. స్పేస్ లో ఆస్ట్రాయిడ్స్ అనేవి ఎలా ఏర్పడ్డాయి అనే దానికి ఇంకొక పెద్ద స్టోరీ ఉంది. అది ఇప్పుడు మనకి అవసరం లేదు. ఈ ఆస్ట్రాయిడ్స్ అనేవి స్పేస్ లో తిరిగేటప్పుడు భూమికి దగ్గరగా వస్తుంటాయి. అప్పుడు భూమికి ఉన్న గ్రావిటీ ఆ ఆస్ట్రాయిడ్స్ ని లాక్కుంటుంది. అప్పుడు ఆ ఆస్ట్రాయిడ్స్ భూమి మీద పడతాయి. ఆస్ట్రాయిడ్స్ అనేవి చిన్నగా ఉంటే ప్రాబ్లం ఏం లేదు. అవి భూమి మీద పడే లోపే గాలిలో కాలిపోతాయి. ఎందుకంటే అవి చాలా స్పీడ్ గా వస్తుంటాయి. ఎంత స్పీడ్ గా అంటే గంటకి 65,000 కిలోమీటర్ల స్పీడ్. ఏరోప్లేన్సే గంటకి 1000 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తాయి. అలాంటిది 65,000 కిలోమీటర్ల స్పీడ్ అంటే అర్థం చేసుకోండి. ఆ స్పీడ్ వల్ల గాలికి ఆస్ట్రాయిడ్ కి మధ్య ఫ్రిక్షన్ ఏర్పడి భూమి మీద పడే లోపే కాలి బూడిద అవుతాయి. ఇప్పటికీ చిన్న చిన్న ఆస్ట్రాయిడ్స్ రోజు భూమి మీద పడుతూ ఉంటాయి. అవి గాలిలోనే కాలిపోవడం వల్ల భూమికి ఇంపాక్ట్ ఉండదు. మీరు అప్పుడప్పుడు రాత్రిపూట ఆకాశంలో సడన్ గా చుక్కలు రాలడం చూస్తుంటారు. అవి యాక్చువల్ గా చుక్కలు కాదు, భూమి మీద పడే ఆస్ట్రాయిడ్స్. అలాంటి చిన్న ఆస్ట్రాయిడ్స్ ని మిటియోర్స్ అని అంటారు. ఆస్ట్రాయిడ్స్ చిన్నవి అయితే ప్రాబ్లం లేదు, కానీ పెద్ద ఆస్ట్రాయిడ్స్ అయితే డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫోటోలో 5 అంతస్తుల బిల్డింగ్ అంత పెద్ద ఆస్ట్రాయిడ్ భూమికి ఢీకొన్నప్పుడు ఏర్పడిన గుంత ఇది. ఇంతకన్నా పెద్ద ఆస్ట్రాయిడ్స్ భూమి మీద పడితే డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఆస్ట్రాయిడ్స్ నుంచి భూమిని కాపాడటానికి యుఎస్ఏకి చెందిన నాసా ఆర్గనైజేషన్ ఒక సొల్యూషన్ ని కనిపెట్టింది. అదేంటంటే, స్పేస్ లో ఉన్న ఏదైనా ఆస్ట్రాయిడ్ భూమి మీద పడుతుందా లేదా అని ముందే అంచనా వేసి, ఒకవేళ భూమి మీద పడే పనైతే ఎప్పుడు పడుతుందో అంచనా వేసి, అది ప్రమాదకరమా కాదా అని అంచనా వేసి, అప్పుడు ఆ ఆస్ట్రాయిడ్ దగ్గరికి ఒక స్పేస్ క్రాఫ్ట్ ని పంపి దాన్ని ఢీకొనేలా చేస్తారు. అప్పుడు ఆ ఆస్ట్రాయిడ్ వెళ్లే దారి మారిపోతుంది. అది భూమి మీద పడకుండా ఉంటుంది. ఆల్రెడీ ఈ టెక్నిక్ ని నాసా ఒకసారి 160 మీటర్ల సైజు ఉన్న ఆస్ట్రాయిడ్ మీద యూజ్ చేసి సక్సెస్ అయ్యింది. కానీ ఈ టెక్నిక్ పెద్ద సైజ్ ఆస్ట్రాయిడ్స్ మీద ఉపయోగపడదు. సో ఫ్యూచర్ లో భూగ్రహానికి ఏమైనా జరిగితే మనుషులు నివసించడానికి ఇంకొక స్థలం కావాలి. అందుకోసమే మూన్ ని, మార్స్ ని సైంటిస్టులు రీసెర్చ్ చేస్తున్నారు. అయితే మనుషులు నివసించడానికి మూన్ బాగుంటుందా, మార్స్ బాగుంటుందా అనే క్వశ్చన్ మీకు రావచ్చు. ఏది బెటరో చెప్పడానికి ఒక పాయింట్స్ సిస్టమ్ పెడతాను. దేనికి ఎక్కువ పాయింట్స్ వస్తే అదే బెటర్ అని అర్థం. ముందు మనిషి మూన్ మీదకి వెళ్లాలన్నా, మార్స్ మీదకి వెళ్లాలన్నా స్పేస్ షిప్ లో వెళ్ళాలి. మూన్ అండ్ మార్స్ చాలా దూరంలో ఉంటాయి గనుక వాటి దగ్గరికి వెళ్ళడానికి టైం పడుతుంది. సో ముందు ట్రావెల్ టైం గురించి డిస్కస్ చేద్దాము. భూమి మీద నుంచి స్పేస్ షిప్ లో మూన్ మీదకి వెళ్ళడానికి 3 రోజుల సమయం పడుతుంది. ఇంకా ఫాస్ట్ గా వెళ్ళాలంటే 1 రోజులో కూడా వెళ్ళొచ్చు. అదే భూమి మీద నుంచి మార్స్ కి వెళ్ళాలంటే దాదాపు 6 నెలల సమయం పడుతుంది. అది కూడా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వెళ్ళగలం. ఎందుకంటే ఆ టైంలోనే భూమి మరియు మార్స్ గ్రహాలు దగ్గరగా వస్తాయి. అదే మూన్ మీదకైతే రోజు వెళ్ళొచ్చు. సో మూన్ మీదకి ఫాస్ట్ గా వెళ్ళొచ్చు. అందుకే ట్రావెల్ టైమ్ లో మూన్ కి ఒక పాయింట్. నెక్స్ట్, ఆ స్పేస్ షిప్ ని సేఫ్ గా ల్యాండ్ చేయగలగాలి. అలా సేఫ్ గా ల్యాండ్ చేయడానికి మూన్ బాగుంటుందా, మార్స్ బాగుంటుందా అనే దాని గురించి డిస్కస్ చేద్దాము. మూనే బాగుంటుంది. ఎందుకో చెబుతాను. మూన్ మీద గ్రావిటీ చాలా తక్కువగా ఉంటుంది. అక్కడ గాలి అనేది అస్సలు ఉండదు. మొత్తం ఎంటీగా ఉంటుంది. అందువల్ల స్పేస్ షిప్ ల్యాండ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. గాలిలోనే కాలిపోయే అవకాశం లేదు. ల్యాండింగ్ చేయడానికి ఎక్కువ టెక్నాలజీ కూడా అవసరం లేదు. ఒకవేళ ల్యాండింగ్ సరిగా అవ్వకపోయినా కూడా మట్టి మీద స్పేస్ షిప్ జస్ట్ పడిపోతుందే తప్ప పేలిపోదు. సో అందులో ఉన్న మనుషులు సేఫ్ గా ఉంటారు. అదే మార్స్ మీద అయితే ల్యాండింగ్ అంత ఈజీ కాదు. మన భూమి మీద గాలి ఉన్నట్టు
ఉన్నట్టుగానే మార్స్ మీద కూడా గాలి ఉంటుంది. భూమి అంత ఎక్కువ గాలి లేకపోయినా కొంతవరకు ఉంటుంది. దానివల్ల స్పేస్ షిప్ ల్యాండ్ చేయడానికి కొంచెం ఎక్కువ టెక్నాలజీ కావాలి. ఏదైనా తేడా వస్తే స్పేస్ షిప్ గాలిలోనే కాలిపోతుంది. సేఫ్ గా ల్యాండ్ చేయకపోతే స్పేస్ షిప్ పేలిపోతుంది. స్పేస్ షిప్ ను కూడా స్ట్రాంగ్ మెటీరియల్ తో తయారు చేయాలి, లేకపోతే ల్యాండ్ అయ్యేటప్పుడు కలిగే ఫ్రిక్షన్ ని తట్టుకోలేదు. సో ల్యాండింగ్ విషయంలో మూనే సేఫ్ గనుక మూన్ కి ఒక పాయింట్. ల్యాండ్ అయిన తర్వాత మనిషి అక్కడ బ్రతకడానికి నీరు కావాలి. సో నెక్స్ట్ నీటి గురించి డిస్కస్ చేద్దాము. మూన్ మీద ఎక్కడో దూరంగా ఉన్న పోల్స్ దగ్గర మాత్రమే నీరు ఉంటుంది. అదే మార్స్ మీద అయితే చాలా చోట్ల మట్టి కింద నీరు ఉంటుంది. అలాగే దూరంగా ఉన్న పోల్స్ దగ్గర ఐస్ రూపంలో పెద్ద పర్వతాలు కూడా ఉంటాయి. అలాగే మార్స్ మీద గాలిలో ఉన్న తేమ ద్వారా కూడా నీటిని తయారు చేయవచ్చు. సో నీటి విషయంలో మార్స్ కి ఒక పాయింట్. నెక్స్ట్ మనిషి బ్రతకడానికి ఆక్సిజన్ కావాలి. మూన్ మీద ఆక్సిజన్ అనేది మట్టిలో ఉంటుంది. ఆ మట్టిని టెక్నాలజీ ద్వారా ప్యూరిఫై చేస్తే గానీ ఆక్సిజన్ తయారు అవ్వదు. అదే మార్స్ మీద అయితే ఆక్సిజన్ ని ఈజీగా మార్స్ మీద ఉండే గాలి నుంచి తయారు చేయవచ్చు. మార్స్ మీద ఉన్న గాలిలో 96% కార్బన్ డైఆక్సైడ్ CO2 ఉంటుంది. CO2 నుంచి ఈజీగా ఆక్సిజన్ ని వేరు చేయొచ్చు. పెద్ద టెక్నాలజీ అవసరం లేదు. ఎంత ఆక్సిజన్ అయినా తయారు చేసుకోవచ్చు. సో ఆక్సిజన్ విషయంలో మార్స్ కి ఒక పాయింట్. నెక్స్ట్ డే నైట్ సైకిల్ గురించి డిస్కస్ చేద్దాము. మూన్ మీద డే లైట్ కంటిన్యూస్ గా 14 రోజులు పడుతుంది. ఆ తర్వాత చీకటి పడుతుంది. మళ్ళీ వెలుగు రావాలంటే 14 రోజులు పడుతుంది. అప్పటి వరకు చీకటిగానే ఉంటుంది. అదే మార్స్ మీద అయితే సేమ్ భూమిలానే 12 అవర్స్ వెలుగు, 12 అవర్స్ చీకటి ఉంటుంది. అందువల్ల డే నైట్ సైకిల్లో మార్సే బాగుంటుంది. సో ఇందులో మార్స్ కి ఒక పాయింట్. ఇక టెంపరేచర్స్ గురించి డిస్కస్ చేద్దాము. రెండిటి మీద మనుషులు బ్రతకగలిగే టెంపరేచర్స్ అయితే ఉండవు. మూన్ మీద డే టైమ్ లో 127 డిగ్రీల సెల్సియస్ వేడి ఉంటుంది. నైట్ టైమ్ లో -173 డిగ్రీల సెల్సియస్ చల్లదనం ఉంటుంది. అంటే డే టైమ్ లో బాగా వేడిగా, నైట్ టైమ్ లో బాగా చల్లగా ఉంటుంది. అదే మార్స్ మీద అయితే డే టైమ్ లో 20 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. నైట్ టైమ్ లో -65 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అంటే మార్స్ మీద టెంపరేచర్ కాస్త పర్వాలేదు. సో టెంపరేచర్స్ విషయంలో మార్స్ కి ఒక పాయింట్. నెక్స్ట్ ఫుడ్ గురించి డిస్కస్ చేద్దాము. మనిషి బ్రతకాలంటే ఫుడ్ చాలా అవసరం. ఫుడ్ అనేది చెట్ల నుంచి వస్తుంది. మరి ఆ చెట్లు మూన్ మీద పెంచడం ఈజీయా లేక మార్స్ మీద పెంచడం ఈజీయా అనే దాని గురించి డిస్కస్ చేద్దాము. మూన్ మీద ఉన్న మట్టి బూడిదలా ఉంటుంది. అందులో అసలు న్యూట్రియంట్సే ఉండవు. చెట్లు పెరగాలంటే మెయిన్ గా మట్టిలో నైట్రోజన్, బయట మంచి టెంపరేచర్, సన్లైట్ ఉండాలి. కానీ మూన్ మీద ఉన్న మట్టిలో నైట్రోజన్ లేదు. టెంపరేచర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. 15 రోజులు కంటిన్యూస్ గా సన్లైట్ కూడా ఉంటుంది. మరో 15 రోజులు కంటిన్యూస్ గా చీకటి ఉంటుంది. మరి అంత కంటిన్యూస్ గా డే అండ్ నైట్ ఉండకూడదు. అలాంటి ఎన్విరాన్మెంట్ లో చెట్లు బ్రతకడం కష్టం. అదే మార్స్ మీద ఉన్న మట్టిలో అయితే నైట్రోజన్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, బయట ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉండవు. భూగ్రహంలానే 12 అవర్స్ సన్లైట్, 12 అవర్స్ నైట్ ఉంటుంది. అందువల్ల మార్స్ మీద చెట్లు పెరిగే అవకాశం ఉంది. సో ఫుడ్ విషయంలో మార్స్ కి ఒక పాయింట్. నెక్స్ట్ సేఫ్టీ గురించి డిస్కస్ చేద్దాము. సేఫ్టీ అంటే ఒకవేళ మూన్ మీద గానీ మార్స్ మీద గానీ మనం బేసెస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటే అవి ప్రకృతి వైపరీత్యాల వల్ల డ్యామేజ్ అవ్వకూడదు. అందుకే సేఫ్టీ ముఖ్యం. మూన్ మీద అయితే సేఫ్టీ తక్కువ ఉంటుంది. ఎందుకంటే మూన్ మీద తరచుగా చిన్న చిన్న ఆస్ట్రాయిడ్స్ అనేవి పడుతూ ఉంటాయి. అందుకే చంద్రుని మీద ఉన్న మట్టి అంతా గుంతలుగా ఉంటుంది. అవే ఆస్ట్రాయిడ్స్ మార్స్ మీద పడేటప్పుడు గాలిలోనే కాలిపోయి బూడిదగా కింద పడతాయి. ఎందుకంటే మార్స్ గ్రహం లోపల కొంచెం గాలి ఉంటుంది. ఆ గాలినే అట్మాస్ఫియర్ అని అంటారు. ఆ అట్మాస్ఫియర్ వల్ల ఫ్రిక్షన్ ఏర్పడి ఆస్ట్రాయిడ్స్ అనేవి గాలిలోనే కాలిపోతాయి. భూమి మీద ఉన్నంత అట్మాస్ఫియర్ మార్స్ మీద ఉండదు గాని ఎంతో కొంత ఉంటుంది. కానీ మూన్ మీద మాత్రం అసలు అట్మాస్ఫియర్ ఉండదు. ఎంటీగా ఉంటుంది. కొంచెం కూడా గాలి అనేదే ఉండదు. అందుకే తరచుగా ఆస్ట్రాయిడ్స్ అనేవి పడుతూ ఉంటాయి. సో మనం ఏదైనా కన్స్ట్రక్ట్ చేసుకున్నా సరే మూన్ మీద సేఫ్టీ ఉండదు. ఎప్పుడొకప్పుడు కూలిపోయే అవకాశం ఉంది. అదే మార్స్ మీద అయితే సేఫ్టీ ఛాన్స్ కొంచెం ఎక్కువ ఉంది. సో సేఫ్టీ విషయంలో మార్స్ కి ఒక పాయింట్. నెక్స్ట్ ఫ్యూల్ గురించి డిస్కస్ చేద్దాము. స్పేస్ షిప్ ల్యాండ్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి భూమి మీదకి రావాలంటే ఫ్యూల్ కావాలి. మరి ఫ్యూల్ ని మూన్ మీద ఈజీగా తయారు చేయగలమా లేదా మార్స్ మీద ఈజీగా తయారు చేయగలమా అనే దాని గురించి చెప్తాను. మూన్ మీద ఫ్యూల్ ని తయారు చేయాలంటే వాటర్ నుంచే తయారు చేయాలి. వాటర్ అంటే H2O. టెక్నాలజీ ద్వారా హైడ్రోజన్ ని, ఆక్సిజన్ ని వేరు చేసి రాకెట్ ఫ్యూల్ ని తయారు చేయవచ్చు. కానీ అది అంత ఈజీ ప్రాసెస్ కాదు. మూన్ లో చాలా దూరంలో ఉన్న పోల్స్ దగ్గరికి వెళ్లి వాటర్ నుంచి ఫ్యూల్ ని తయారు చేయాలి. అదే మార్స్ మీద అయితే గాలిలోనే CO2 ఉంటుంది. ఆ CO2 నుంచి ఈజీగా రాకెట్ ఫ్యూల్ ని తయారు చేయవచ్చు. ఆ ఫ్యూల్ తో ఈజీగా తిరిగి భూమి మీదకి రావచ్చు. సో ఫ్యూల్ విషయంలో మార్స్ కి ఒక పాయింట్. సో ఈ పాయింట్స్ అన్ని బట్టి చూస్తే మూన్ కి 2 పాయింట్స్ వచ్చాయి, మార్స్ కి 6 పాయింట్స్ వచ్చాయి. అంటే మార్స్ కే ఎక్కువ పాయింట్స్ వచ్చాయి. సో మనిషి నివసించడానికి మార్సే సూటబుల్ ప్లానెట్. అలా అని మూన్ తో ఉపయోగం లేదని కాదు. మూన్ ని ఒక రాకెట్ లాంచింగ్ స్టేషన్ లా ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే భూమి మీద నుంచి డైరెక్ట్ గా మార్స్ కి రాకెట్ ని పంపించాలంటే చాలా ఫ్యూల్ కావాలి. అదే మూన్ మీద నుంచి అయితే
ఎక్కువ ఫ్యూల్ అవసరం లేదు. మూన్ మీద గ్రావిటీ తక్కువ ఉంటుంది మరియు అట్మాస్ఫియర్ ఉండదు గనుక తక్కువ ఫ్యూల్ తోనే రాకెట్ వెళ్ళగలదు. సో ముందు రాకెట్ ని మూన్ మీదకి పంపి మళ్ళీ అక్కడ రీఫ్యూలింగ్ చేసుకుని మార్స్ మీదకి పంపవచ్చు. అప్పుడు త్వరగా మార్స్ కి రాకెట్ చేరుకోవచ్చు. అందుకే సైంటిస్టులు మూన్ మీద కూడా రీసెర్చ్ చేస్తున్నారు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.